2026లో టాలీవుడ్లో భారీ సినిమాల సందడి మొదలైంది. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', 'యష్ టాక్సిక్', రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో సహా మార్చి, ఏప్రిల్లో విడుదల కానున్న చిత్రాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఒకప్పుడు వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని వరుస చిత్రాలు పోటీ పడేవి. తమ అభిమాన హీరోలు నటించిన సినిమాలు చూడడం కోసం సినీ ప్రియులు మండు టెండలో సైతం లెక్క చేయకుండా థియేటర్ల దగ్గర క్యూ కట్టేవారు. అయితే అగ్ర హీరోలు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టడం, చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదలైనవి అంతగా అలరించకపోవడం, ఇలా ఇతర కారణాల వల్ల ఈ మధ్య వేసవి చిత్రాల హడావుడి తగ్గింది. కానీ ఈసారి వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులను అలరించడానికి వరుస చిత్రాలు సిద్ధమవుతున్నాయి. మార్చి 6న లావణ్య త్రిపాఠి నటించిన 'సతీ లీలావతి' విడుదల కానుంది. శివాజీ, లయ ప్రధాన పాత్రలుగా తెరకెక్కించిన 'సాంప్రదాయని', 'సుప్పిని శుద్ధపోసిని' మార్చి 6న ప్రేక్షకులను పలకరించనుంది. కోర్టు జంట రోషన్, శ్రీదేవి మరోసారి మార్చి 11న బ్యాండ్ మేళంతో అలరించనున్నారు. కేజీఎఫ్ సిరీస్తో ఒక్కసారిగా స్టార్డమ్ అందుకుని యష్ నటించిన చిత్రం 'టాక్సిక్'. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న ఉగాది సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం 'దురంధర్' సీక్వెల్ తెరకెక్కుతుంది. 'దురంధర్ 2' మార్చి 19వ తేదీన తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ తన అభిమానులను 'ఉస్తాద్ భగత్ సింగ్'తో అలరించడానికి సిద్ధమయ్యారు. హరిశంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్రినేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 26న విడుదలవుతుంది. ఈ మూవీలో రాశిఖన్నా, శ్రీలీల కథానాయకులుగా నటిస్తున్నారు. 'నారీ నారీ నడవ మురారి'తో హిట్ అందుకున్న శర్వానంద్ బైక్ రేసర్గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఈ చిత్రం విడుదలవుతుంది. అభిలాష్ కంకర దర్శకత్వంలో మూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. విక్రమ్ సమర్పిస్తున్నారు. మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ నటిస్తున్న 'రాకాస' కూడా ఏప్రిల్ 3వ తేదీన విడుదలవుతుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై నిహారిక కొణిదల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక స్వయంభుతో ప్రేక్షకులను పలకరించనున్నారు నిఖిల్ సిద్ధార్థ. ఏప్రిల్ 10వ తేదీన విడుదలవుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకుడు. భువన్ మరియు శ్రీకారి సినిమాని నిర్మించనున్నారు. వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు పొందిన అడవిశేషు డెకాయిడ్గా అలరించడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 10న చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. దర్శకుడు సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతుంది. ఇదే వేసవిలో చిరంజీవి, విశ్వాంబర, వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'ఆదర్శ కుటుంబం', అడవిశేషు నటిస్తున్న 'గూఢచారి 2', అఖిల్ లెనిన్, సాయి ధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు', వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు', రవిబాబు 'రేజర్', విరాట్ కర్ణ 'నాగబంధం', తిరువీరు భగవంతుడు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అయితే వాటి విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. మరి మీరు అన్ని మూవీలలో ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.